అకేషన్ ఏదైనా షాపింగ్ లొకేషన్ ఒకటే. నాణ్యమైన వస్త్రాలు, నమ్మకమైన ధరలు. ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. దమ్ముంటే పట్టుకోండి అని సవాలు విసిరారు ఇమ్మంది రవి. ఒక మధ్యతరగతి ప్రజలు ఆ కుటుంబంలో పుట్టిన ఇమ్మంది రవి, విశాఖపట్నంలో పుట్టిన వ్యక్తి దేశ విదేశాలు దాటి దాదాపు 8 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో పెద్దలకి, సినిమా నిర్మాతలకి, సినిమా ఇండస్ట్రీకి నిద్ర లేకుండా చేస్తున్నాడు అనుకోవాలి. తను ఎందుకు ఇలా మారాడు అనేది ఒక కోణంలోకి వెళ్తే గనక మనం ఒకసారి చాలా ఆశ్చర్యపోయే విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్న బీఎస్సీ కంప్యూటర్స్, అతి పేదరికంలో పుట్టిన వ్యక్తి చాలా కష్టపడి ముంబై వెళ్ళాడు, వెబ్ డిజైనింగ్ కోర్సులు నేర్చుకున్నాడు, ఐటీకి వెళ్ళాడు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి 2 ఐటీ కంపెనీలు స్థాపించాడు. 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం కూడా ఎక్కువ కాలం నిలవల. అత్త, భార్య ఇద్దరు అవహేళన చేశారు, నువ్వు డబ్బు సంపాదించట్లేదు అని. అదే కసిగా పెంచుకున్నాడు, డబ్బు ఎలానైనా సంపాదించుకోవాలని వేరే దారిలో వెళ్ళాడు. కట్ చేస్తే 2017 నుంచి ఇప్పుడు 8 సంవత్సరాల్లో అతను అనేక కోట్లు సంపాదించాడు. ఇప్పుడు పోలీసులకి ఫ్రీజ్ చేసింది 3 కోట్లే. మొత్తం అతను ఆస్తుల విలువ బ్యాంక్ అకౌంట్లో చూస్తే 20 కోట్ల పైన ఉన్నాయి. ఇంకా ఇండైరెక్ట్గానే బెట్టింగ్ యాప్లకు ఉపయోగపడ్డారని తెలుస్తుంది. ఈ 8 సంవత్సరాలు ఆయన 21,000 సినిమాల్ని కాపీ చేశాడంటే, పైరవీ చేశాడంటే దాన్ని బట్టి ఇండస్ట్రీకి ఎంత దెబ్బ తగిలింది, నిర్మాతలకు ఎంత ఇబ్బంది, హీరోలకు ఎంత ఇబ్బంది, 24 క్రాఫ్ట్స్ ఎలా ఇబ్బంది పడ్డారో అదొక కోణం అయితే, రెండోది ఆయన మా దేవుడు అని చెప్పేసి కొంతమంది సామాన్యులు కూడా చెప్తున్నారు. సినిమాని ఫ్రీగా ప్లాట్ఫారంలో ఇదే వేదికగా ఐబొమ్మలో మేము చూసుకునే అవకాశం కోల్పోయామనే బాధలో చాలామంది ఆయనకి సపోర్ట్గా సోషల్ మీడియాలో నిలిచేవాళ్ళు కూడా ఉన్నారు. మరి దీనికి కారణం ఏంటనేది ఒకసారి వివరాల్లోకి వెళ్తే కనుక, ఎందుకంటే ఆయన కరేబియన్ ఐలాండ్స్లో పౌరసత్వం తీసుకున్నాడు. ఈ దేశ పౌరసత్వం వద్దు అనుకున్నాడు. హైదరాబాద్లో ఉన్న ఇల్లుని అమ్ముకొని ఇక విదేశాల్లో స్థిరపడాలనుకున్నాడు. ఎక్కడ పోలీసులు చెక్కుల. ఒకవేళ సింగపూర్లో ఉన్నాడని తెలిస్తే ఆయన యూఎస్లో ఉండేవాడు, లేకపోతే థాయిలాండ్లో ఉండేవాడు, లేకపోతే నెదర్లాండ్లో ఉండేవాడు, లేకపోతే కరేబియన్ దీవులు. అంటే ఇంతమంది దాదాపు ఆయన దగ్గర ఉన్నది చూసుకుంటే 50 లక్షల డేటా ఉందని చెప్పి తెలిసింది. మొత్తం టోటల్గా 5 కోట్ల మెంబర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ డేటాని బెట్టింగ్ యాప్లకి చేరవేసినట్టుగా తెలుస్తుంది. దాని ద్వారా 20 కోట్లు సంపాదించాడు అనేది సజ్జనార్ గారు చెప్పింది. ఏదేమైనా కానీ చట్ట వ్యతిరేకంగా ఇండస్ట్రీ సినిమా రాకముందే ఆ సర్వర్ని హ్యాక్ చేసేసి ముందుగానే తన సినిమా చూసి మిగతా వాళ్ళు ఉచితంగా సినిమా చూసి చేసి దాని మాటన యాడ్స్ రూపేణ బెట్టింగ్ యాప్లకి సహకరించినందుకు అతను చేసిన తప్పే. అది గతంలో దీన్ని బయటికి తీసుకుంది సిబి ఆనంద్ గారికి, అప్పుడు కమిషనర్. ఇప్పుడు సజ్జనార్ గారు పని పూర్తి చేశారనుకో. ఇప్పుడు చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, నాగార్జున గారు, రాజమౌళి గారు, సురేష్ గారు, దిల్ రాజు గారు అందరూ కలిసి సజ్జనార్ గారితో సమావేశమయ్యారు నిన్న. అతను చేసింది ఏంటి అని చూస్తే ఆశ్చర్యపోయింది. కొంతమంది ఇతను దేశానికి, దేశ సైన్యంలో ఉంటే బాగుంటుంది కదా, మనం ఇతర దేశాలు పక్కన ఉన్న పాకిస్తాన్ లాంటి దేశాలని హ్యాక్ చేసేసి మనం కూడా ఉపయోగపడతాడనేది కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా కానీ ఇండస్ట్రీ సినిమాకి వెళ్ళాలంటే, ఫ్యామిలీ వెళ్ళాలంటే అక్కడిచ్చే తినుబండారాలకే చాలా ఖర్చు అవుతుంది. ఒక కుటుంబం నలుగురు వెళ్ళాలంటే 5,000 రూపాయలు అవుతుంది. సినిమా టికెట్లు పెరిగిపోయినాయి. పాప్కార్న్ రేట్లు 400 రూపాయలు ఎలా చెల్లించాలి? అటువంటిది ఒక పేదల దేవుడు అని చెప్పి ఒకవైపు ఈయన్ని ప్రశంసిస్తూ ఉంటే ఎలా అవుతాడని చెప్పేసి హీరోలు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఈయనకి కసి పెంచింది వీళ్ళ అత్త, భార్య. 2016లో ప్రేమవివాహం చేసుకుంటే 2017లో 1 సంవత్సరంలోనే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కసితో ఈయన కరేబియన్ ఐలాండ్స్ వెళ్ళిపోయి ఈ ఐబొమ్మ నిర్వహణ చేస్తూ ఎవరికి చెక్కకుండా కట్ చేస్తే 100 డొమైన్లను రిజిస్టర్ చేశాడు. తర్వాత 65 వెబ్సైట్లు కూడా ఇతనే చేశాడు. ఇతనికున్న వెబ్ నాలెడ్జ్లో వెబ్ డిజైనింగ్ నేర్చుకొని అపారమైన నాలెడ్జ్ని చేసుకొని ఏ విధముగా డేటాని సేకరించాలా, ఏ విధంగా సినిమాల్ని హ్యాకింగ్ చేయాలి, దాన్ని సర్వర్ హ్యాక్ చేసి ఏ విధంగా అప్లోడ్ చేయాలి, దీని మాటున రవి చేసిన ఇది విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినాయి. ఏదేమైనా ఎవరితో అయినా పెట్టుకోవచ్చు, కానీ పోలీసు వ్యవస్థతో చూసి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకే సవాలు విసిరితే ఇప్పుడు దమ్ముంటే పట్టుకో షకావత్ అన్నట్టుగా ఏదో పుష్పాలో చూసిన సినిమా కాదు కదా. అటువంటి సివి ఆనంద్ గారికి బహిరంగ ఆయన దమ్ముంటే పట్టుకోండి అన్నాడు. దమ్ముంటే చిరంజీవి గారు కూడా నేను అంటే దమ్ముంటే పట్టుకోండి అన్నారు. సజ్జనార్ పట్టుకొని చూపించారని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైనా కానీ చట్టాన్ని వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేయటం అనేది ఎవరు హర్షించేదిగా ఇది కాదు. అదే సమయంలో సినిమా ఇండస్ట్రీ కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకు సినిమాలు ఇతను ఇట్లా చేశాడు? అదే సమయంలో సినిమాలు రేట్లు పెరుగుతున్నాయి, పాప్కార్న్ రేట్లు పెరుగుతున్నాయి, రేట్లు తగ్గించట్లేదు అనేది కూడా కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వాదనలు కూడా పరిగణలు తీసుకుని సినిమాల్లో ఈ పాప్కార్న్ తినుబండారాలు కూడా సరసమైన ధరలకి లభించాలి. టికెట్ల రేట్ల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ప్రజలు మనసులు పొందాలి. ఎవరిదైనా ప్రజల డబ్బే. అది ఇండస్ట్రీ అయినా,
ఇటు ఇతను రవి చేసిన అయినా కానీ ఎవరిది డబ్బు? ప్రజలే నలిగిపోయేది. ఇప్పుడు ఈ ఈ యొక్క డేటా మొత్తం తీసుకెళ్ళి అమ్ముకోవడం వల్ల ఆయనకి 20 కోట్లు తాత్కాలికంగా ఆనందం కలిగించి ఉండొచ్చు. కానీ దాని మాటున ఈ బెట్టింగ్ యాప్ల మాయలో పడిపోయి చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కుటుంబాలు చిన్నాభిన్నమైంది కూడా ఉన్నారు. ఏదేమైనా కానీ డబ్బు సంపాదించాలంటే అక్రమ మార్గాల్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. నీతిగా నిజాయితీ కూడా సంపాదించవచ్చు. మరి పేదరికంలో పుట్టిన ఆయన విశాఖపట్నం నుంచి వెళ్ళిన ఈ మంది రవి ప్రస్థానంలో సరైన గైడ్ చేసేవాళ్ళు లేక తండ్రిని కూడా కాదనుకొని, తల్లిని కూడా కాదనుకొని ఆయన ముంబై వెళ్ళటం, తర్వాత హైదరాబాద్లో స్థాపించడం, కంపెనీల తర్వాత ఐబొమ్మ నిర్వహించడం. ఈ రోజున ఇప్పటికీ ఆయన్ని దాదాపు 8 సెక్షన్ల కేసు అతని మీద పెట్టడం జరిగింది. ఇంకా కస్టడీకి తీసుకొని ఇంకా దీని వెనక ఎవరున్నారనేది కూడా విచారిస్తున్నారు. ఏదేమైనా కానీ ప్రభుత్వ వ్యతిరేకంగా ఇతను ఇది చేసి దీంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన కూడా సర్వర్లు హ్యాక్ చేశాడనేది ఆరోపణలు వస్తున్నాయి. అది ఎలా చేశాడు? ఇతని చేతని చివరికి ఐబొమ్మ స్టాప్ చేస్తున్నాం అని చెప్పి స్టాప్ చేయించారు సజ్జనార్ గారు. ఏదేమైనా ఒక ఇల్లు ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్మేసుకొని కరేబియన్ ఐలాండ్లో ఆ పౌరసత్వం తీసుకున్నాడు. అక్కడే స్థిరపడదాం అనుకున్న ఇమ్మంది రవికి పోలీసులు గట్టిగానే షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి. కాబట్టి మొత్తానికి ఇదే ఒక వేదికలో ఇండస్ట్రీ అంతా ఒక చోటపై ఒక తాటిపైకి వచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే డే 1 నుంచి కూడా 24 క్రాఫ్ట్స్ దీని మీద ఆధారపడే వాళ్ళు లక్షలాది మంది ఉంటారు, శ్రామికులు ఉంటారు, పరిశ్రమలో ఉంటారు. వాళ్ళందరికీ కూడా సినిమానే ఒక అన్నం పెట్టేది. అటువంటిది సినిమా రిలీజ్ కాకముందే ఇట్లా పైరవీ చేసేసి ఈ ఐబొమ్మ యాప్లో పెట్టడం వల్ల ఎవరికి లాసు? ఇండస్ట్రీకి 100 కోట్లు పెట్టే నిర్మాతలకి లాసు, హీరోలకి లాసు, అక్కడున్న పనిచేసే చిత్ర పరిశ్రమలు చేసే అందరికీ లాస్ అవుద్ది. కాబట్టి దీన్ని టెక్నాలజీ ఉంది కదా అని చెప్పేసి అవసరానికి, దేశానికి, తన ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి. కానీ వేరే విధంగా వెళ్తే మరి ఇట్లా రవిలాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. యూత్ కూడా ఒకసారి ఆలోచించుకోవాలా. భారతదేశం గొప్ప దేశం, 145 కోట్ల మంది జనాభాలో మనం కూడా చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి ఇటువంటి దేశంలో ఉన్నందుకు. అటువంటిది మన టెక్నాలజీని మన దేశానికి అందించాలే కానీ మన దేశ పౌరసత్వం కూడా కాదని కరేబియన్ ఐలాండ్లో పౌరసత్వం తీసుకున్న రవి లాగా ఇంకొకరు మారకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.